రేవంత్ సర్కార్ టెక్కీల మనసు గెలుచుకుందా? దావోస్ టూర్తో ప్రత్యర్థికి దిమ్మ తిరిగేలా చేసిందా? మంత్రి శ్రీధర్ వల్ల మాజీ మంత్రి కేటీఆర్ను మర్చిపోయారా? 40 రోజుల్లోనే తానేంటో చూపించారా? దుద్దిల్ల దూకుడుతో తెలంగాణకు కంపెనీలు క్యూ కడుతున్నాయా? అన్ని వర్గాలను ఒప్పించి మెప్పించడంలో శ్రీధర్ బాబు సక్సెస్ అయ్యారా? తెలంగాణలో హస్తం సర్కారు ఉపాధి విషయంలో ఇస్తున్న అభయ హస్తం ఏంటి? ఓసారి చూద్దాం. పెట్టుబడులపై కాంగ్రెస్ సర్కారు దూకుడు, ఉపాధిపై అభూత కల్పనలు అల్లిన గులాబీ టీం, 40 రోజుల్లోనే తామేంటో చూపిన సీఎం రేవంత్ రెడ్డి టీం, 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన మంత్రి శ్రీధర్ బాబు, వివాదరహితుడుగా మంత్రి శ్రీధర్ బాబుకి పేరు, కేటీఆర్ను మించేలా పెట్టుబడులు తెచ్చిన శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సర్కారు రాకతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు. ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ అల్లకల్లోలమవుతుంది. పరిశ్రమలు రావు, ఐటీ కంపెనీలు బెంగళూరుకు తరలిపోతాయి, అల్లర్లు గొడవలు పెరుగుతాయి. బీఆర్ఎస్ ఉంటేనే ఉద్యోగులకు సెటిలర్లకు రక్ష. ఇది ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమైన మంత్రి ఐటీ మంత్రి కేటీఆర్ ఓ రేంజ్లో ప్రచారం చేశారు. ఐటీకి తానే ఓ బ్రాండ్ అంబాసిడర్గా అన్నట్లుగా ప్రచారం చేసుకున్న కేటీఆర్ను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఐటీ ఉద్యోగులు మర్చిపోయేలా చేశారు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. డిసెంబర్ 7న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఉన్నత విద్యావంతుడు అయిన శ్రీధర్ బాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ఐటీ పరిశ్రమల శాఖను కేటాయించారు. గతంలో 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు వివాదరహితుడు, సాఫ్ట్గా పనిచేసుకుపోతారన్న గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 4 రోజులకే దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తన వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులను తీసుకువెళ్లారు. అక్కడ 10 రోజుల పాటు ఉన్న సీఎం మంత్రి దాదాపుగా 60కి పైగా కంపెనీల ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కొన్ని కంపెనీలతో ఒప్పందాలు సైతం చేసుకున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి అంటే కేటీఆర్ అన్న గుర్తింపును రీప్లేస్ చేసేలా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వాటిని సీఎం మంత్రి పెద్దగా పట్టించుకోలేదు. తాము వచ్చిన పనిపైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తెచ్చే ఒప్పందాలు చేసుకున్నారు. 2024లో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
ఇక ఐటీ శాఖ మంత్రిగా దాదాపుగా 10 ఏళ్లు ఉన్న కేటీఆర్ ఐటీకి తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే తారక రామారావును మించి పెట్టుబడులు తెచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గరిష్టంగా 2023లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు చేసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే శ్రీధర్ బాబు తెలంగాణకు 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురాగలిగారు. జడ్డాలో జరిగిన పలు సమావేశాల్లో ఒక దిగ్గజ ఫుడ్ కంపెనీతో కూడా సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో భారీ స్థాయిలో రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధిపై దావోస్ పర్యటనకు ముందే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సిఐఐ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పారిశ్రామిక విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఇవ్వాల్సిన రాయితీలు, వ్యాపార సంస్థలు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న సహకారం గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఎంతగానో దోహదం చేశాయి. ఎనర్జీ, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు సంబంధించిన పెట్టుబడులను తీసుకురావడంలో కీలకంగా మారాయి. ఇక శ్రీధర్ బాబు పెట్టుబడులను ఆకర్షించడానికి మరో కీలక నిర్ణయం ప్రకటించారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చిందని, పరిశ్రమల అనుమతి, రాయితీల విషయంలో ఉదారంగా ఉంటుందని ప్రకటించారు. ఇది పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షించింది. ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఇంక్లూడింగ్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి and all our cabinet colleagues, we just want to see our state progress, state development. That is our first priority. So we will give a democratic space for each and every entrepreneur. It will never be one-sided centered approach. We will give our state interested opportunities to equally to all the entrepreneurs who would like to be a part of our state growth. So when Rahul ji made some statement, it was particularly meant because the resources or the investments or the opportunities are directed only towards one or two individuals or two individuals-led firms or organizations. But here, when the democratic space is there, everybody in our inclusive growth will be the part and parcel of our state's growth. ఏడాది వచ్చిన పెట్టుబడులతో దాదాపుగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఇదే తరహాలో తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తే నిరుద్యోగం తగ్గుముఖం పట్టడంతో పాటు కేటీఆర్ బ్రాండ్ చెదిరిపోవడం ఖాయమంటున్నారు వ్యాపార నిపుణులు. ఐటీ మంత్రిగా 2 నెలల్లోనే 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తంగా మంత్రి శ్రీధర్ బాబు ఐటీ ఉద్యోగుల చేత సూపర్ మినిస్టర్ అనిపించుకుంటున్నారు.